నకిలీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి A1 జనార్దన్ రావు కొత్త వీడియో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పారు జనార్దన్ రావు జోగి రమేష్ కి కల్తీ లిక్కర్లో హస్తం ఉందంటూ కూడా బాంబు పేల్చారు ఇక వైసీపీ పాలనలోనే నకిలీ మద్యం మేము తయారు చేశామంటూ కూడా జనార్దన్ రావు చెప్పుకొచ్చారు జోగి రమేష్ మాకు సారథ్యం వహించాడు నకిలీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో మొదలెట్టాలనుకున్నా కానీ జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం తంబెల్లపల్లి అయితే చంద్రబాబుపై బురద చల్లొచ్చని జోగి రమేష్ చెప్పారు అంటూ జనార్దన్ రావు చెప్పుకొచ్చారు ఇక కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరిగింది కొద్ది రోజులుగా నకిలీ మద్యం వ్యాపారాన్ని ఆపేశాము ఇక ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలి అని చెప్పారు టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి నకిలీ మద్యం తయారు చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని మళ్ళీ నకిలీ మద్యం తయారు చేయాలని జోగి రమేష్ చెప్పారు అన్నట్లుగా కూడా జనార్దన్ చెబుతూ ఉన్నారు ఎక్సైజ్ అధికారులకు లీకులు ఇచ్చి రైడ్ చేయించాడు ఈ మేరకు కూడా జోగి రమేష్ అంటూ ఇప్పుడు జనార్దన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకసారి ఆయన జోగి రమేష్ పేరును వెల్లడించడం జరిగింది ఇక A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావు నకిలీ మద్యం కుంభకోణంలో A1 గా ఉన్నారు ఆయన టీడీపీ పార్టీ నుంచి ఇప్పుడు సస్పెండ్ అయ్యారు ఆయన ఈ విధంగా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రి ఈయన పేరును వెల్లడించారు జోగి రమేష్ పేరును అసలు ఆయన ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు వీడియోలో మనం చూద్దాం జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టాను సార్ నేను ఇబ్రహీంపట్నం అనుకున్నా సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము సో నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను ఉన్న పాలగేరి సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్ లేబుల్ క్యాపులు అన్నీ దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్ అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద పొచ్చారుగా నీకేం కాదు నీకు ఇబ్బంది నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టాగో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము నువ్వు ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్ అదేవిధంగా జరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ అలా అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది అవుతుంది అని అడిగితే మన సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది నీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీకు రెజర్వ్ చేస్తాం మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా నీకు ఎంతకంటే ఇబ్బంది ఏం పడతావు దాన్ని వెళ్ళిపో అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ 24 వెళ్తానికి అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నారు సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు
జోగి రమేష్ గారు, జోగి రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా అలా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెటిల్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మేము డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అదే కొల్లేరు ఏరియాలో ఉంటాడు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ పరిచయం సార్. అతని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. ముల్కం చెరువులో రైడ్ చేయించి అది సరికంతా పట్టించి గవర్నమెంట్ మీద రివర్స్గా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి యాంటీ చేసి పొద్దున ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాగా పెట్టిన సరుకు ఇక్కడ తెచ్చిపెట్టేసి గొడవలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీను అందరినీ తీసుకొని వస్తాను, నాయకులందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఏలూరు ఆయన ద్వారా అట్లా డిపార్ట్మెంట్కి అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. ఇబ్రహీంపట్నం గోడంలో బారెదురుగా ఉన్న గోడంలో అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్. ఖాళీ ఎంటీ క్యాన్లు పెట్టించారు సార్. పెట్టారు సార్. ఎంటీ క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, నీకు చూసుకుంటా నువ్వు రావసరం లేదని చెప్పారు సార్ నాకు. అది చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేటరీ వేరే అన్నారు, సంతకం కూడా ఆఖరి తీసుకోలేదు సార్. దీంతో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్, కలుస్తారని కూడా. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు నమ్మకం లేదు సార్. నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. ఇదంతా మేము నమ్మదగ్గగా మేము ఎందుకు నమ్మాలి? నేను ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి, ఆయన అసలు ఈ విషయం ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు పక్క కాన్స్టిట్యూన్సీ, దవాఖాన రెడ్డి ఆ కాన్స్టిట్యూన్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రా సీటు మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీటు రాదు, గెలవడు మీ ఫ్రెండ్ ఎట్లాగో ఆఫ్రికా వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నాకు ఇక డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా పబ్లిక్ ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు, శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల ఇక నేను ఉండే అన్ని ఆక్షన్కి వచ్చేసింది సార్. నేను ఉండే ఇల్లు కానీ ఉండే బార్ ప్రెమిసెస్ కానీ ఆక్షన్కి వచ్చే స్టేజ్కి వచ్చేసింది సార్. ఇక నాకు తట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ఆస్తి ఇచ్చిన 3 కోట్లు నాకు ఇస్తారనుకున్నాను, ఎప్పుడైనా తీరుతారనుకొని నేను ఓకే అన్నా సార్, చేసేదానికి ఓకే అన్నా సార్. మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్, జోగి రమేష్ గారు. నాకు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్ర గారు చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ విద్యానగర్ ఎంబీకేరెస్ట్ గూడూరు దగ్గర దానిలో ఎంబీకేరెస్ట్ చదువుకున్నప్పుడు పరిచయం సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేశాం సార్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వైన్ షాప్ వచ్చి నేను ప్లాన్ చేశారో ఇక రమేష్ గారు ఈ విధంగా చేద్దాం, నువ్వు వెళ్ళు వైన్ షాప్ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి. ఎప్పుడైతే వీళ్ళు ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్. ఇక ఎవరిస్తానా లేదు, నేను ఎట్లా ఇబ్బంది పడిపోయాను, ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదని చెప్పేసి వచ్చి ఇక
సరెండర్ అయిపోయి గవర్నమెంట్ ఏ శిక్ష ఆ శిక్షలు అనుభవిద్దాం దానికి రెడీ వచ్చేసాను సార్. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పుడు ఏదైతే వీడియో A1గా దీంట్లో నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జనార్దన్ చెప్పినటువంటి డీటెయిల్స్ కూడా సంచలనంగా మారాయని చెప్పాలి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అసలు దీని మీద? ఎస్ మౌనిష, గత కొంతకాలంగా కూడా ఈ కల్తీ మద్యం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తోంది. అటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది, ఇటు టీడీపీని కూడా ముఖ్యంగా ఇబ్బంది పెడుతోంది. కూటమిలో టీడీపీ ఈ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ నేతలు పదే ఈ రోజు విశాఖలో కూడా దీనికి సంబంధించి నిరసన కార్యక్రమం చేశారు. అటు రాయలసీమలో కానీ ఇటు కోస్తా ప్రాంతంలో కానీ తీవ్ర స్థాయిలో నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి ఒక వీడియో సంచలనంగా మారింది. ఇందులో జనార్దన్ రావు, ఈ కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు వెల్లడించిన విషయాలు ఇప్పుడు అటు వైసీపీని కూడా ఇరుకుని పెట్టే విధంగా ఉన్నాయని చెప్పాలి. అసలు ఆయన ఏం వెల్లడించారు, ఆయన ఏం మాట్లాడారు ఏంటనేది ఒకసారి చూస్తే, వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు జోగి రమేష్ అంటే మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యం వ్యవహారంలో నిఘా పెరగడంతో తయారీ ఆపేశాము. అదేవిధంగా ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు సహకరించాలన్నారంటూ కూడా జనార్దన్ రావు మాట్లాడారు. అదేవిధంగా మరో వీడియో విడుదల చేసి అందులో మరిన్ని సంచలన విషయాలు ఆయన చెప్పడం జరిగింది. మొలకల చెరువు సూచించింది కూడా జోగి రమేష్. ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమంలో ఇది భాగమేనంటూ కూడా జనార్దన్ రావు వ్యాఖ్యానించారు. వాళ్లే తయారు చేయించి వాళ్లే రైడ్ చేయించారు. తయారీదారులను టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ ప్లాన్ మార్చారని, ఒక రోజు ముందే ఇబ్రహీంపట్నంకి సరుకు తెప్పించారని, వాళ్లే రైడ్ చేయించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, జోగి రమేష్ ఆఫర్ చేసిన 3 కోట్లకు ఆశపడే ఇదంతా చేశానంటూ కూడా జనార్దన్ వ్యాఖ్యానించడం జరిగింది. దీనితో ఇప్పుడు టీడీపీ ఇప్పటి వరకు వైసీపీ విషయంలో టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు వైసీపీని ఈ జనార్దన్ రావు కామెంట్స్ అలాగే వీడియోని పోస్ట్ చేస్తూ కూడా టీడీపీ కార్యకర్తలు అలాగే కూటమి పార్టీల నాయకులు కూడా ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. అయితే దీంట్లో మరో కోణం కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా ఈ అంశం బయటకు వచ్చినప్పుడు వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వీళ్ళు పెద్దిరెడ్డి అనుచరులు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడేమో వేరే కావాలని చెప్పి జోగి రమేష్ పేరును చేరుస్తున్నారు, దీంట్లో వైసీపీ వాళ్ళని తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవును, జనార్దన్ రావు మాటలు కాస్త అలా అదే విధంగా ఉన్నారేను. ఎందుకు అనంటే మొన్న తంబళ్లపల్లి వ్యవహారంలో అతను జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను పెద్దిరెడ్డి ఆదేశాలతో పనిచేశాడు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో కూడా వైసీపీ విజయానికి అతను సహకరించాడు. వైసీపీ నాయకులకు ఆర్థిక సహాయం కూడా అతని నుంచి వెళ్ళిందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన పరిస్థితి. ఇక ఇప్పుడు అదేవిధంగా ఈ కల్తీ మద్యాన్ని పెద్దిరెడ్డి ఇంకా కొనసాగిస్తున్నారు. కాకపోతే ఈసారి టీడీపీ నేతలను అడ్డం పెట్టుకుని ఆడిస్తున్నారంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేసింది. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే జనార్దన్ రావు ఈ అంశంలో మాట్లాడారో ఇక్కడ వైసీపీ నీరుకొని పెట్టే విధంగా మాట్లాడారు. అంటే ఇది ఒక రకంగా జనార్దన్ రావు చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఖచ్చితంగా తాను బయటపడటానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని బయటపడేయడానికి, అదేవిధంగా టీడీపీ నేతలు వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి, టీడీపీ సోషల్ మీడియా లేదా టీడీపీ అనుకూల మీడియా వైసీపీని టార్గెట్ చేసేందుకు ఈ కామెంట్స్ ఉపయోగపడుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోందంటూ కూడా అటు వైసీపీ ఆరోపణలు చేస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసుల విచారణలో ఏ విధమైన విషయాలు వెల్లడవుతాయి? ఇప్పటికే సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరు డిఐజీ నేతృత్వంలో. మరి భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏ విధమైన విషయాలు బయటపడతాయని చూడాలి. అయితే వెంకట్, ఒక్కవైపేమో ఇప్పుడు ఆల్రెడీ కూడా మిథున్ రెడ్డి కోరారు ఈ కేసును సిబిఐ కప్పు చెప్పాలి అని చెప్పి. ఇప్పుడేమో వైసీపీకి సంబంధించిన నేతల పేర్లే బయటకు వస్తూ ఉన్నాయి. మరికొంతమంది పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? నెక్స్ట్ ఈ కేసు స్టేటస్ ఏమై ఉండొచ్చు అనుకోవాలి? ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటి వరకు 3 పార్టీల నేతల పేర్లు బయటకు వచ్చాయి. ముందు టీడీపీ నేతల పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత మైలవరం వైసీపీ అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పేరు బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడు జోగి రమేష్ మాజీ మంత్రి పేరు బయటకు వచ్చింది. భవిష్యత్తులో మరికొంతమంది, అంటే ఈ కల్తీ మద్యం వ్యవహారం అనేది ఖచ్చితంగా అగ్రస్థాయి నేతలు, అంటే బలమైన నేతలు, రాష్ట్ర స్థాయి నేతల సపోర్ట్ లేకుండా దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదు అనే విషయం అయితే క్లారిటీ ఉంది. ఇబ్రహీంపట్నంలో లేదా తమ్మళ్లపల్లిలో తయారు చేస్తే మాత్రం దానికి సంబంధించి ఖచ్చితంగా కీలక నేతలు, అటు రాయలసీమకు చెందిన వాళ్ళైనా ఇటు కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళైనా సరే అగ్రనేతలు ఖచ్చితంగా సహకరించే ఉంటారు. అది ఏ పార్టీలో ఉన్నా సరే, కూటమి పార్టీల్లో 3 పార్టీలు కానీ లేదా వైసీపీ కానీ లేదంటే అటు రాయలసీమలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా సహకారం కూడా ఉండవచ్చు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే గత ప్రభుత్వం నుంచే మేము ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాము అని చెప్పిన మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి వెంకట్?
వాస్తవానికి గతంలో వైసీపీ నాయకులు ఎవరైతే ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ జోగి రమేష్ విషయంలో కూడా గతంలో ఇదే విధంగా ఆరోపణలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ విషయంలో కూడా ఇదే స్థాయిలో ఆరోపణలు రావడం జరిగింది. ఇక అంటే మొత్తం కూడా దీనికి సంబంధించి వైసీపీని ఇరుకున పెట్టే విధంగానే టీడీపీ రాజకీయం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో ఈ విధంగా జరుగుతోందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంటే దీనికి సంబంధించి ఇంకా విచారణలో ఏం వెల్లడవుతాయి, విచారణలో ఆధారాలు ఏ విధంగా, అంటే ఇప్పుడు జోగి రమేష్ ఉంటే ఆయన పాత్ర ఏదో రకంగా ఉంటుంది, దానికి సంబంధించి ఆధారాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేస్తారు ఏంటనేది చూడాలి. కాకపోతే ఈ కేసు అయితే ఇప్పటితో కూడా అంటే ఇటు జోగి రమేష్ పేరు బయటికి రావటంతో కూడా ఇక నెక్స్ట్ దీంట్లో కూడా వైసీపీకి ఈ కేసు నెక్స్ట్ చుట్టుకోనుందని అనుకోవాలా ఇప్పుడు? మరి గతంలో ఖచ్చితంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నకిలీ మద్యాన్ని తయారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా ఈసారి మళ్ళీ విచారించి గతంలో ఎవరెవరు నకిలీ మద్యాన్ని తయారు చేశారు, ఎక్కడెక్కడ తయారు చేశారు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యానికి సంబంధించి అలాగే డెన్లు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, అలాగే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసింది ఎవరు, వాళ్ళకి ప్రభుత్వం పరంగా సహకారం అందించింది ఎవరు అనే అనేక విషయాలను బయటకు తీసే అవకాశం అయితే కనపడుతుంది. అలాగే ఒక ఎంపీ పేరు కూడా ఈ విషయంలో వినపడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇటీవల కొన్ని ఇబ్బందులు పడినటువంటి ఎంపీ పేరు కూడా ఈ వ్యవహారంలో ఉంది. అతని నుంచే ఆర్థిక సహాయం అందుకున్నారు, అతనే దానికి సంబంధించిన స్పిరిట్ గానీ అవన్నీ కూడా కొంత ఆఫ్రికా నుంచి కూడా దిగుమతి చేసుకున్న పరిస్థితి, వాటితోనే ఇప్పుడు నకిలీ మద్యాన్ని పెద్ద ఎత్తున తయారు చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి చూడాలి దీనికి సంబంధించి. వెంకట్, ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇప్పటికే కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లోనైతే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా వైసీపీలో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అనవసరంగా దీంట్లో ఇరికించి వేధిస్తున్నారు అంటూ కూడా సందర్భం దొరికినప్పుడల్లా కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు. ఇక నకిలీ మద్యం కుంభకోణంలో కూడా ఇప్పుడు వైసీపీ పాత్రే ఉంటే గనక ఏ విధంగా వాళ్ళు దీని మీద ఇప్పుడు అసలు ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు, ఏ విధంగా ఎదుర్కొనున్నారు అనుకోవాలి? లిక్కర్ పాలసీ విషయంలో కానీ అలాగే మద్యం కుంభకోణం విషయంలో కానీ పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కానీ, రాజ్ కేజ్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. వీళ్ళలో కొంతమంది అరెస్టులు అయ్యారు, ఇంకా కొంతమంది బయటకు రాలేదు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మాజీ ఐఏఎస్లు కానీ అలాగే మాజీ ఓఎస్డీలు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఇక మరికొంతమంది కూడా ఈ విషయంలో వైసీపీ నేతల పేర్లు అయితే బయటకు రావడం ఖాయంగా కనపడుతోంది. ఈ అటు లిక్కర్ స్కామ్ కి దీనికి కూడా పాత్ర ఉండవచ్చు. ప్రభుత్వ మద్యం దుకాణాలకి నకిలీ మద్యాన్ని ఎక్కువగా అందించిన పరిస్థితి ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది, దీంట్లో ఎవరన్నా వైసీపీ నేతల పాత్ర ఉందా, ఆ లిక్కర్ స్కామ్ కి దీనికి సంబంధం ఉందా అనే దానికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో పడింది సిట్. ఇప్పుడు ప్రస్తుతం అయితే సిట్ ఇదే అంశానికి సంబంధించి కాస్త దూకుడు ప్రదర్శిస్తోంది. మరి ఏం జరగబోతుంది అనేది త్వరలోనే తేలిపోనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇప్పటికే కూడా ఏపీలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంశం కూడా ప్రజెంట్ అయితే సంచలనంగా ఆ కేసు అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణంలో కూడా వైసీపీ నేతల పేర్లు రావడంతో కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. మరి దీని మీద వైసీపీ నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఇవన్నీ వేధింపులకు గురి చేసే విధంగా కూడా మమ్మల్ని ఇరికించే విధంగా ఈ కేసులు పెట్టారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నకిలీ మద్య కుంభకోణం కేసులో కూడా ఇప్పుడు జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ పేరే రావడంతో కూడా జోగి రమేష్ హస్తం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. స్వయంగా కూడా A1 జనార్దన్ ఈ మేరకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇంకా ఎటువంటి పేర్లు దీంట్లో బయటకు రానున్నాయి, ఇంకా ఈ కేసు ఎటువంటి మలుపు తిరగనుంది అనేది కూడా ఆసక్తిగా మారింది.